త్వరలోనే ధనరాజు గారికి మనోడు గారు రాకపోతున్నారు, వారిని మన స్కూల్లోనే జాయిన్ చేస్తారు, ఆశిద్దాం. మేము అక్కడ ఉన్నా లేకపోయినా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన మధ్య ఉన్నటువంటి జనసేన మండల అధ్యక్షులు మరి ఈ హై స్కూల్ కోసం మరి మాకు దగ్గరగా లేకపోయినా బిజీగా ఉంటారైనా, దగ్గర లేకపోయినా ఎక్కడున్నా సరే దీని విషయం మనసులో పెట్టుకుని ఎమ్మెల్యే గారి దగ్గర అలాగే ఎంఈఓ గారి దగ్గర మాట్లాడి దీన్ని ముందు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి వారు మన మధ్య ఉన్నారు. వారిని ఈ సందర్భంగా మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను. ఈరోజు మన గ్రామంలో ఇది ఒక గవర్నమెంట్ స్కూల్ అనే కంటే ఒక కార్పొరేట్ స్కూల్ ఇవాళ ఉన్న ఇక్కడ వాతావరణం, ఎందుకంటే ఇంత అంగరంగ వైభవంగా యాన్యువల్ డే చేయడం అంటే అది ఒక కార్పొరేట్ స్కూల్కే సాధ్యం. కానీ ఈ రోజున మరి కార్పొరేట్ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా మరి ఈ రోజున ఇక్కడ కార్యక్రమాలు చూస్తూ ఉంటే మరి నిజంగా దానికి అభినందనీయులు ముందుగా మన పుష్పరాజు గారు. మరి సినిమా డైలాగ్ అన్నట్టు పుష్పరాజు గారికి తగ్గేదేలే. ఏ విషయంలో కూడా మరి ఆయన 2019లో ఇక్కడ జాయిన్ అయిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా అవిష్కృతంగా మరి ఈ పాఠశాల అభివృద్ధికి ఇతోధికంగా కష్టపడిన వ్యక్తుల్లో మరి నిజంగా మేము పెద్దలుగా ఒక మాట చెప్పగలం, ఎంతో కొంత సాయం చేయగలం. కానీ ఈ స్కూలు అభివృద్ధికి మరి ఆయన చేసిన కృషి ఎనలేనిది. అలాంటి వ్యక్తికి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యానివర్సరీకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మరి నిరంతర సేవా తత్పరులు మన స్కూల్ దాత స్థలదాత మరి శ్రీ వెంకటరమణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వైద్యం ఈ నియోజకవర్గానికే కాదు ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఎంతో మందికి మరి వైద్యం ద్వారా ప్రాణాలు నిలబెట్టినటువంటి ప్రాణదాత మన కొలనవాడి కృష్ణరాజు గారికి, అదేవిధంగా మన గ్రామ ప్రథమ పౌరాలు గంగాభవాని గారికి, ఎస్ఎంసి చైర్మన్ గారికి, అదేవిధంగా ధనరాజు గారికి, కాశీ గారికి, ఉషాకిరణ్ గారికి, ప్రతి ఒక్కరికి వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పేరెంట్స్కి, నాయకులకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. మరియు ఈ కార్యక్రమం ఇంత అందంగా తయారు చేయడానికి మరి ఎంతో కష్టమైన తక్కువ రేటుకి మరి ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన కుర్రాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి డబ్బుంటే ఎవరైనా పట్టుకుపోతారేమో, బంగారం ఉంటే ఎవరైనా దోచుకుపోతారేమో అనుకోవచ్చు. కానీ విద్య మరి ఎవరిని ఎక్కడ దోచుకోలేని పరిస్థితి. విద్య ఎంత పంచితే అంత పెరుగుతుంది తప్ప మరి తగ్గేదే అవకాశం ఉండదు. మరి అటువంటి విద్యని ప్రతి ఒక్కరూ కూడా విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యం. డబ్బు ఒక వ్యాపారానికో మనకు అవసరాలకో తీర్చే విధంగా ఉంటుంది. కానీ విద్య సంస్కారానికి, మనం సమాజంలో ఎలా మెలగాలి, మన జీవితాన్ని ఎలా సార్థకం చేసుకోవాలనడానికి విద్య చాలా అవసరం. కాబట్టి మన తల్లిదండ్రులకు విద్య లేకపోయినా మన పిల్లలందరికీ కూడా విద్యాధికులుగా చేయాలని ప్రతి ఒక్కరిని కూడా మరి దానికి తగ్గట్టుగా ఇవాళ ప్లాట్ఫారం మన హై స్కూళ్ళు నిజంగా ఇది మండల ప్రాథమిక పాఠశాల నుంచి హై స్కూల్గా తయారు చేయడానికి మొట్టమొదటిగా మనం ట్యాక్స్ చెప్పవలసింది మన ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి. ఎందుకంటే ఈ విషయాన్ని మేము పెద్దలందరం కలిపి ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఎంఈఓ గారికి వెంటనే ఆయన ఫోన్ చేయడం జరిగింది. కానీ అక్కడ స్ట్రెంగ్త్ లేదండి, హై స్కూల్కి అవకాశం లేదంటే వెంటనే డిఓ గారికి ఫోన్ చేసి మరి ఏదైనా సరే ఖచ్చితంగా నాకు హై స్కూల్ అవ్వాలి నవాపాలెం అని మరి ఆయన రిక్వెస్ట్ పెట్టి మరి ఈ స్కూల్ని హై స్కూల్ చేసిన ఘనత మొట్టమొదటిగా మన శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి దక్కుతుందని తెలియజేస్తున్నాను. తర్వాత మన ఎంఈఓ గారు కూడా ఈ స్కూల్ హై స్కూల్ అవ్వడానికి ఆయన కూడా పాపం చాలా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే డిఓ గారి నుంచి పర్మిషన్ తీసుకోవడానికి మరి ఆయన కూడా చాలా కష్టపడి ఇవాళ ఈ హై స్కూల్ అవ్వడానికి ఆయన కూడా ఒక కారణంగా చెప్పచ్చు. అయితే దీనికి ముఖ్య కారణం మాత్రం పుష్పరాజు గారు అని చెప్పాలి. ఎందుకంటే ఆయన పట్టు విధులను విక్రమార్కుల్లాగా
ఈ స్కూల్లో ఏమైనా సరే నేను రిటైర్ అయ్యే లోపల ఖచ్చితంగా హై స్కూల్ చేసి వెళ్ళాలని ఆయన కంకణం కట్టుకుని వాళ్ళ హై స్కూల్ చేసినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇవాళ స్కూల్స్ అన్నీ కూడా కార్పొరేట్ స్థాయికి తగ్గట్టుగా ఉన్న మరి మా పిల్లల్ని కూడా బయట స్కూళ్ళని చదివిస్తున్నాను, నేను చెప్పకూడదు. కానీ మనం ఉపయోగించుకుంటే ఇవాళ ఆ క్లాస్ రూములు కానీ, ఆ డిజిటల్ బోర్డ్స్ కానీ, ఇవాళ ఉన్న ప్లే గ్రౌండ్స్ కానీ 100% కార్పొరేట్ స్కూల్లో ఆ సౌకర్యాలు మాత్రం ఎక్కడా లేవు. ఏదో 10% మాత్రం కార్పొరేట్ స్కూల్లో ఆ సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా 90% మరి కార్పొరేట్ స్కూల్లో ఆ సౌకర్యాలు లేకుండానే మనం అందరం కూడా ఏదో మన పిల్లల్ని పలానా స్కూల్లో చదివిస్తున్నామని ఏదో గొప్పగా మనం జాయిన్ చేస్తాం తప్ప మరి విద్యార్థి యొక్క వాళ్ళ యొక్క స్టఫ్ అంటే వాళ్ళ యొక్క నాలెడ్జ్ని బట్టి విద్య ఉంటుంది తప్ప స్కూల్ని బట్టి కాదని మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశాన్ని మనందరం కూడా ఉపయోగించుకుందామని తెలియజేస్తూ మరి కాలాతీతమైంది. మరి నాకు ఈ మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు మన పుష్పరాజు గారికి మరి వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ మన గ్రామంలో ఉన్న పాఠశాల హై స్కూల్ అనడంలో చాలా ఆనందం ఉంది. ఆ మాటల్లో ఉత్సాహం పొంగుతూ ఉంది మేము ఏంటంటే కూడా. సార్ మాట్లాడిన మాటల్లో